హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, కేవలము వాళ్ళ అవసరముల నిమిత్తం మాత్రమే దేవుణ్ణి నమ్ముకునే వారిగా ఉంటున్నారండి. వాళ్ళు ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, చిక్కుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ హీనస్థితిలో, దీనస్థితిలో, మరణ పడకలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టి, దేవుడు వారి మొరను ఆలకించి, వాళ్ళ ప్రార్థన ఆలకించి, వాళ్ళని విడిపించినప్పుడు, వాళ్ళని స్వస్థపరిచినప్పుడు, లేవనెత్తినప్పుడు, మరలా దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవించేవారిగా కాకుండా, వాళ్ళు లోకానుసారంగా జీవించేవారిగా, వాళ్ళ పాత జీవితాన్ని మరలా జీవించేవారిగా ఉంటున్నారండి. మనము 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే, మనష్షెకు దేవుడు రాజరికాన్ని, అధికారాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని బట్టి ఎంతగానో గర్వించి, తాను దేవుని దృష్టికి పాపాన్ని, నీచమైన పనులు చేయడాన్ని బట్టి బబులోనులో చెరసాల్లో వేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనష్షే ఆ చెరసాల్లో ఉన్నాడో, అప్పుడు పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు అతని ప్రార్థన ఆలకించి, కరుణించి అతన్ని మరలా రాజుగా చేశాడండి. అప్పుడు మరలా మనష్షే పాత జీవితాన్ని జీవించాడా? తన హీనస్థితిని, దీనస్థితిని బాగు చేసిన దేవుడిని విడిచిపెట్టిపోయాడా అని మనం చూసినట్టయితే లేదండి. తను బ్రతికున్నంత కాలము, తన జీవితాంత కాలము దేవుణ్ణి హత్తుకొని జీవించినట్టుగా, అదే విధంగా తన జీవితము అనేకులకు ఒక దిద్దుబాటుగా, పాఠంగా తను జీవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము మనష్షేలాగా నిజమైన పశ్చాత్తాపం పొంది, దేవుడు చేసిన దానికి కృతజ్ఞతలు కలిగి జీవించే వారిగా ఉన్నామా? లేకుంటే కేవలము మన అవసరముల నిమిత్తమే మనము దేవుణ్ణి నమ్ముకునే వారిగా ఉన్నామా? మిమ్మల్ని మీరొకసారి పరీక్షించుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.